హలో గైస్, వెల్కమ్ టు గీక్స్ విత్ రాజ్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం పైథాన్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. అయితే ఈ రోజు మనం పార్ట్ 1 అనేది చూద్దాం. సో లాస్ట్ వీడియో అనేది చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చకుంటే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు పైథాన్ సిరీస్ లో ఎజెండా ఏంటంటే వై పైథాన్, పైథాన్ ఒక ఇంట్రొడక్షన్ అండ్ పైథాన్ ఒక వేరియబుల్స్. మనం ఈ వేరియబుల్స్ వరకు ఈ రోజు టాపిక్ అనేది కవర్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్, వై పైథాన్. పైథాన్ అనేది ఎందుకు? పైథాన్ అనేది ఒక వర్సటైల్ అండ్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి, పైథాన్ ఈజ్ ఏ వర్సటైల్ అండ్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వైడ్లీ యూజ్డ్ అక్రాస్ ది మల్టిపుల్ డొమైన్స్. అంటే వరల్డ్ లో ఎక్కువ మొత్తంలో పైథాన్ ని మనము ఎక్కువగా యూజ్ చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు పైథాన్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి. అయితే దీంట్లో మనం బ్రీఫ్ గా చూస్తే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అండ్ డిఎస్ఏ లో పైథాన్ అనేది ఎలా యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ పైథాన్ ఎందుకు అని అంటే ఇది ఈజీగా కోడింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ అంటే పైథాన్ లో గ్రేట్ కోడింగ్ అండ్ పైథాన్ లో కోడింగ్ అనేది ఫ్రెండ్లీ నేచర్ లో ఉంటుంది కాబట్టి పైథాన్ అనేది యూజ్ చేస్తారు డిఎస్ఏలో. అండ్ ఆన్లైన్ కోడింగ్ లో కూడా మనము ఈజీగా కోడ్ అనేది రాయొచ్చు. ఆన్లైన్ కోడింగ్ కూడా ఈజీగా రాయొచ్చు పైథాన్ లో. ప్లేస్మెంట్స్ లో కూడా పైథాన్ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఇంకోటి వెబ్ డెవలప్మెంట్ లో కొన్ని ఫ్రేమ్ వర్క్స్ యూస్ చేస్తాం, లైక్ డిజాంగో అండ్ ఫ్లాస్క్ అనమాట. పైథాన్ మేక్స్ బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ ఎఫిషియెంట్, స్కేలబుల్ అండ్ ఫాస్ట్. పైథాన్ అనేది బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఎఫిషియెంట్ గా, స్కేలబుల్ గా అండ్ ఫాస్ట్ గా అండ్ రెసిలియంట్ గా కూడా చేస్తుంది అనమాట. ఇంకా మనము పైథాన్ అనేది మిషన్ లెర్నింగ్ లో, డేటా సైన్స్ లో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎలా యూజ్ అవుతుంది. అయితే పైథాన్ లో రిచ్ లైబ్రరీస్ కొన్ని ఉన్నాయి. రిచ్ లైబ్రరీస్ లైక్ పాండాస్, నంపై అండ్ మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్, టెన్సర్ ఫ్లో, ఇలా కొన్ని రిచ్ లైబ్రరీస్ ఉన్నాయి అనమాట. ఈ లైబ్రరీస్ వల్ల మనము డేటా అనేది ఈజీగా రీడ్ చేయొచ్చు, ఎలాబరేట్ కూడా చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకి పైథాన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ టూల్ అని చెప్పి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా. వరల్డ్ లో బిగ్గెస్ట్ టెక్ ప్లాట్ఫామ్స్ అనేది యూజ్ చేస్తాయి. బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ అంటే గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఇంకా తర్వాతకి ఫేస్బుక్, తర్వాత నెట్ఫ్లిక్స్, ఇంకా తర్వాత ఊబర్, ఇలా అన్ని పెద్ద పెద్ద కంపెనీలు, అన్ని కంపెనీలు అనమాట మనకు పైథాన్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీ పైథాన్ వల్ల మనకి చాలా యూజెస్ అనేది ఉన్నాయన్నమాట. మనం డేటా సైన్స్ నేర్చుకునే, మిషన్ లెర్నింగ్ అండ్ పైథాన్ డెవలపర్ కూడా అవ్వచ్చు అనమాట. అయితే మన పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఇది www.python.org అనేది క్లిక్ చేసి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు అనేది పైథాన్ అనేది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా తర్వాత ఇంట్రొడక్షన్ ఆఫ్ పైథాన్ లో మనకి పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది హై లెవెల్ అనమాట అండ్ ఇంటర్ప్రిటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్. మనం లాస్ట్ వీడియోలో పైథాన్ ఒక డెఫినేషన్ అనేది క్లియర్ గా చూసినాం. లాస్ట్ వీడియోలో ఈ పైథాన్ డెఫినేషన్ అనేది మీరు లాస్ట్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఒకసారి చూడండి. అండ్ ఇట్స్ ఏ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అండ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ వేరియస్ అప్లికేషన్స్ లైక్ వెబ్ అప్లికేషన్స్, ఇన్స్టాగ్రామ్ బ్యాక్ఎండ్ అండ్ డెస్క్టాప్ GUI టూల్స్ లైక్ క్యాలిక్యులేటర్స్ అండ్ ఫైల్ కన్వర్టర్స్. దీనిలో కూడా యూజ్ చేస్తారు అనమాట పైథాన్ని. పైథాన్ అలౌస్ డెవలపర్ టు ఫోకస్ ఆన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. పైథాన్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడానికి అనేది ఎక్కువ మొత్తంలో అలౌ చేస్తుంది అండ్ అది ఈజీగా కూడా ఉంటుంది అనమాట. ఈజీలీ మనము కోడింగ్ అనేది రాయొచ్చు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ అబౌట్ సింటాక్స్ అండ్ టెక్నికల్, మనము హెవీ కోడింగ్ రాసి ఎర్రర్స్ తెచ్చుకొని లైక్ కోడింగ్ వస్తుందో రాదో అని చెప్పి ఎక్కువ వరీ అవ్వడం కంటే పైథాన్ లో మనం ఈజీగా కోడ్ రాసి దానికి మనము వెబ్ డెవలప్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఇట్స్ క్లియర్ అండ్ రీడబుల్ సింటాక్స్. పైథాన్ లో సింటాక్స్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది అండ్ సింపుల్ గా ఉంటుంది, ఫ్రెండ్లీ నేచర్ లో ఉంటుంది అండ్ రీడబుల్ నేచర్ లో ఉంటుంది. మనం ఈజీగా ఇట్లా చూస్తే అర్థం చేసుకోవచ్చు. మనం ముందుగా కోడింగ్ అనేది చూస్తాం కాబట్టి మనం ముందు చూద్దాం. ఇట్స్ మేక్ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ ఐడియల్ ఫర్ ర్యాపిడ్ డెవలప్మెంట్. మనము పైథాన్ కోడింగ్ యూస్ చేసి చాలా డెవలప్మెంట్స్ అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఇంట్రొడక్షన్ టు పైథాన్ వేరియబుల్స్. పైథాన్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనము ఏదైనా ఇప్పుడు అప్లికేషన్ చేస్తున్నప్పుడు, ఏదైనా వెబ్ అప్లికేషన్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మనము డేటా అనేది మన దగ్గర ఉంటుంది కాబట్టి దానికి మనం స్టోర్ చేయాలి. ఆ డేటాని స్టోర్ చేసేదానికి మనం ఏం చేస్తామంటే ఆ డేటాని మనం టెంపరీగా డేటాని స్టోర్ చేసుకుంటాం. లైక్ మెమొరీ అంటే ఒక బాక్స్ అనుకోండి, మన భాషలో ఒక బాక్స్ లో మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం అనమాట. టెంపరీగా చేసుకుంటాం. ఆ వేరియబుల్ అనేది ఒక కంటైనర్ లాగా స్టోర్ చేసుకున్నప్పుడు ఆ వేరియబుల్ అట్లా ఫామ్ అయ్యేది వేరియబుల్ అనమాట. అట్లా వేరియబుల్
ఇన్ ఎనీ అప్లికేషన్ వీ ఆఫన్ నీడ్ టు స్టోర్ డేటా టెంపరరీ. దట్స్ వేర్ వేరియబుల్స్ కమింగ్. మనము ఏదైనా చెప్పాను కదా, అప్లికేషన్ కానీ ఏదైనా డేటా అనేది మనకు కావాలన్నప్పుడు మనం ఒక డేటా అనేది టెంపరీగా స్టోర్ చేస్తాం. ఆ స్టోర్ చేస్తున్న డేటా నుంచే వచ్చేదే వేరియబుల్ అనమాట. అయితే ఇక్కడ వేరియబుల్ ఈజ్ లైక్ కంటైనర్ ఇన్ ఏ మెమొరీ. ఒక మెమొరీలో కంటైనర్ లాగా అనమాట. దట్ హోల్డ్స్ డేటా. ఆ డేటా అనేది మనం తర్వాతకి రిట్రైవ్ కూడా చేసుకోవచ్చు అండ్ మాడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ డేటాని మనము తర్వాత మాడిఫై అండ్ రిట్రైవ్ అనేది చేసుకోవచ్చు. అది పైథాన్ ఒక వేరియబుల్స్. అయితే ఇక్కడ ఏంటంటే మనము you can assign a value to a variable directly and get from it the user using input function. అంటే ఇది ఒక ఇన్పుట్ ఫంక్షన్ తోటి మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎట్లా అంటే మనం ఒక డేటాని మనము ఏ ఈక్వల్ టు రాజ్ అని ఇట్లా ఇచ్చామనుకోండి, ఇట్లా ఈ నేమ్ ఏదైతే ఇస్తామో అది నేమ్ వేరియబుల్ ఫంక్షన్ అనమాట. దీనికి ఇన్పుట్ ఫంక్షన్ తోటి మనకి నేమ్ పెడితే అనమాట ఈ ఫంక్షన్ తోటి మనము యాక్సెస్ చేసుకోవచ్చు ఈ రాజ్ అనే దానికి. సో అట్లాగా మనం డైరెక్ట్ గా వాల్యూస్ అనేది తీసుకోవచ్చు అనమాట. అయితే దీని గురించి మనం ముందుగా చూద్దాము. టైప్స్ ఉన్నాయి కదా, దాంట్లో టైప్స్ లో చెప్తాను దీని గురించి. అయితే ఈ వేరియబుల్స్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట. వేరియబుల్స్ నేమ్ ఇవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట. అయితే ఫస్ట్ నేమ్ మస్ట్ బి బిగిన్ విత్ లెటర్స్ తోటే బిగిన్ అయి ఉండాలి నేమ్ అనేది. లైక్ A to Z, స్మాల్ అయినా క్యాపిటల్ అయినా A to Z, ఆర్ అండర్ స్క్వేర్ తోటి అయినా చేయాలి. కానీ వేరే ఇప్పుడు 1 కానీ ఇట్లా మధ్యలో మైనస్ హ్యాష్టిక్ అలాగా స్టార్ట్ చేయొద్దు. అండర్ స్క్వేర్ అయినా ఉండాలి, లేదంటే క్యాపిటల్ లెటర్స్ ఆర్ స్మాల్ లెటర్స్ అది క్యారెక్టర్స్ లోనే ఉండాలన్నమాట. కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్ తోటి స్టార్ట్ చేయొద్దు. ఇప్పుడు చెప్పాను కదా, నెంబర్స్ తోటి మాత్రం స్టార్ట్ అవ్వద్దు. అండ్ ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్ అండ్ రీడబుల్. వేరియబుల్ లో నేమ్ అనేది మీనింగ్ఫుల్ గా ఉండాలి అండ్ రీడబుల్ నేచర్ లో ఉండాలి. లైక్ యూజర్ నేమ్, టోటల్ అమౌంట్, ఎంప్లాయీ నేమ్, స్టూడెంట్ నేమ్, అట్లా మనకు నేమ్ అనేది రీడబుల్ నేచర్ లో ఉండాలి. ఇంకా తర్వాతకి అసైనింగ్ వాల్యూస్ టు వేరియబుల్ ఇన్ ఏ పైథాన్. మనము వాల్యూస్ అనేది వేరియబుల్స్ అసైన్ చేసినప్పుడు దానికి 2 టైప్స్ అనేది ఉంటాయి. పైథాన్ అలౌస్ యూ టు స్టోర్ వేరియబుల్స్ ఇన్ ఏ 2 మెమరీ వేస్. 2 వేస్ లో మనము వేరియబుల్స్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఒకటి సింగిల్ వాల్యూ వేరియబుల్ అండ్ మల్టీ వాల్యూ వేరియబుల్. ఇక్కడ మనం అనేది వాల్యూ అనేది ఎట్లా స్టోర్ చేసుకోము, వాల్యూ ఎలా అసైన్ చేస్తాం అనేది చెప్తాను. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి ఫస్ట్ సింగిల్ వాల్యూ అసైన్మెంట్ అనేది చూద్దాం. యూ కెన్ అసైన్ ఏ సింగిల్ వాల్యూ టు ఏ సింగిల్ వేరియబుల్. సింగిల్ వాల్యూ అనేది సింగిల్ వేరియబుల్ గానే అసైన్ చేయవచ్చు అనమాట. అండ్ అది కూడా దేనితో అంటే ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేసి మనం సింగిల్ వేరియబుల్ అనేది మనము అసైన్ చేయవచ్చు అనమాట. దిస్ మస్ట్ బి బేసిక్ అండ్ కామన్ వే ఆఫ్ స్టోరింగ్ డేటా. ఇది అనేది బేసిక్ అండ్ కామన్ వే అనమాట స్టోరింగ్ ఆఫ్ డేటా. అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ అండర్ స్క్వేర్ నేమ్ కి మనం చెప్పాం కదా అండర్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది డబుల్ కోడ్ తోటి సింగిల్ కోడ్ తోటే చెప్పాలండి. ఎంప్లాయీ నేమ్ రాజ్. అండ్ తర్వాత ఏజ్ ఎంప్లాయీ యొక్క ఏజ్ అనేది మనము ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ ఏజ్. ఇది డబుల్ కోట్ లో మనం క్లోజ్ చేస్తున్నాం. ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ మనము ఇప్పుడు ప్రింట్ ఇస్తే ప్రింట్ ఎంప్లాయీ నేమ్ అండ్ ప్రింట్ ఏజ్. ఇప్పుడు మనం రిజల్ట్ ఏమొస్తుంది అనేది చూద్దాం. ఎంప్లాయీ అండర్ స్క్వేర్ నేమ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాం రాజ్. తర్వాత నెక్స్ట్ మనం ఏమి ఇచ్చాం ఏజ్ ఎంటర్ యువర్ ఏజ్ ఇలా ఇచ్చాం. ఇక్కడ మనము ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ మనం ఏజ్ ఇప్పుడు మనకి ఏజ్ అనేది అడిగింది. ఇప్పుడు మనం ఎంప్లాయీ నేమ్ అనేది రాజిచ్చాం అండ్ ఏజ్ ఇన్పుట్ ఫంక్షన్ మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి మన ఏజ్ అనేది తీసుకుంటున్నాం అంట యూజర్ నుంచి. యూజర్ ఇప్పుడు ఏదైనా ఏజ్ అనేది క్లిక్ చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు 20 years అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు రిజల్ట్ ఏమొస్తుంది అంటే ఏజ్ అనేది మనకు 20 అనేది వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ మనము మళ్ళీ ప్రింట్ ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంటర్ యువర్ ఏజ్ అన్నప్పుడు 20 అండ్ నేమ్ ఏమి ఇచ్చాము రాజ్ అనమాట. సో ఇలాగా వస్తుంది అనమాట. ఇది సింగిల్ వాల్యూ అసైన్మెంట్. పైథాన్ అనేది అలోస్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ ఏ 1 line. పైథాన్ అనేది మల్టిపుల్ వేరియబుల్స్ అంటే ఇప్పుడు చూడండి A ఈక్వల్ టు B ఈక్వల్ టు C ఈక్వల్ టు 100. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మల్టిపుల్ వేరియబుల్స్ ఇచ్చాము, తర్వాతకి సింగిల్ వాల్యూ అనేది ఇచ్చాము ఇలాగనమాట. ఈ అసైనింగ్ ద సేమ్ వాల్యూ టు ఏ మల్టిపుల్ వేరియబుల్. ఇది ఎగ్జాంపుల్ మనకు అసైనింగ్ సేమ్ వాల్యూ టు ఏ మల్టిపుల్ వేరియబుల్
అండ్ ఆర్ అసైనింగ్ ఏ డిఫరెంట్ వాల్యూ టు ఏ డిఫరెంట్ వేరియబుల్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. మనకి ఇప్పుడు ఏముందంటే డిఫరెంట్ వాల్యూస్ డిఫరెంట్ వేరియబుల్స్. ఇప్పుడు మనకి ఏముండాలి, డిఫరెంట్ వాల్యూస్ ఉండాలి, డిఫరెంట్ వేరియబుల్స్ ఉండాలి. వేరియబుల్స్ ఇప్పుడు ఏ బి సి ఈక్వల్ టు వాల్యూస్ ఏమున్నాయి 10 20 30 ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ సేమ్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్. ఇప్పుడు ఏ బి సి ఈ వేరియబుల్స్ కి మనము ఒకటే వాల్యూ, సేమ్ వాల్యూ అనేది ఒకటే వస్తుంది కాబట్టి ఇలాగనమాట. ఇప్పుడు మనము గూగుల్ కొలాబ్ లో పోయి చూస్తే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు మనకి 100 ఇలా 100 అయినప్పుడు మనము ప్రింట్ ఏబిసి. ఇప్పుడు చూస్తే మనకు చూడండి ఏ వాల్యూ ఈక్వల్ టు 100, బి వాల్యూ ఈక్వల్ టు 100, సి వాల్యూ ఈక్వల్ టు 100. మనం ఇప్పుడు ఇంకోటి కూడా, ఇప్పుడు మల్టిపుల్ వేరియబుల్స్ సింగిల్ వాల్యూ, ఇది అనేది మల్టిపుల్ వేరియబుల్స్. నెక్స్ట్ మనకి ఏం కావాలా, మల్టిపుల్ వేరియబుల్స్ అండ్ మల్టిపుల్ వాల్యూస్ అండ్ మల్టిపుల్ వేరియబుల్స్. ఇక్కడ చూడండి ఏ కామా బి కామా సి కామా సి ఈక్వల్ టు 100 200 300 ఇలా ఇచ్చినప్పుడు మనం ప్రింట్ ఏ వాల్యూ, ఫస్ట్ మనం ఒక ఏ వాల్యూ తీసుకుందాం ఏ. ఇప్పుడు చూడండి ప్రింట్ 100 ఏ వాల్యూ. అండ్ నెక్స్ట్ ప్రింట్ బి వాల్యూ 200. నెక్స్ట్ మనకి ఏముంది, ప్రింట్ సి. ఉన్నప్పుడు ఇప్పుడు ఏబిసి అనేది వచ్చాయి. మనం ఇప్పుడు ప్రింట్ డైరెక్ట్ ఏబిసి కూడా చేయొచ్చు అనమాట. ప్రింట్ ఏ కామా బి కామా సి. ఇప్పుడు రన్ చేస్తే మనకు చూడండి, ఇప్పుడు మనం మల్టిపుల్ వేరియబుల్స్ అండ్ సేమ్ వాల్యూ ఉన్నప్పుడు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 100 అనమాట. మనం ఏ కామా బి కామా సి తీసుకున్నాం కాబట్టి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి సారీ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అనేది తీసుకోవాలి, ఈక్వల్ టు 100 అనమాట. ప్రింట్ ఏ కామా బి కామా సి అని చేసినప్పుడు మనకు ఇలా అనేది వస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇక్కడ కూడా మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా మనం ప్రింట్ సింగిల్ వాల్యూ ప్రింట్ కామా ఏ అన్నప్పుడు కూడా మనకు ప్రింట్ ఏ వాల్యూ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి ప్రింట్ ఏ వాల్యూ ఇలా కూడా తీసుకోవచ్చు, సింగిల్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు అండ్ ఒకటేసారి కూడా తీసుకోవచ్చు. సో ఇది సింగిల్ వాల్యూ వేరియబుల్ అండ్ మల్టీ వాల్యూ వేరియబుల్ అనమాట. తర్వాత మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏముందంటే యూజర్ నుంచి మనము ఎట్లాగా ఇన్పుట్ అనేది తీసుకోవాలి. అప్పుడు దాకా చెప్తానని చెప్పాను కదా, మనము గెట్టింగ్ యూజర్ ఇన్పుట్ ఇన్ ఏ పైథాన్. ఇప్పుడు చూడండి మనం అనేది ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు ప్రోగ్రాము అప్పుడు ఏమవుతుందంటే యూజర్ నుంచి డేటాని రిసీవ్ చేయాలి అంటే మనం పైథాన్ లో ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇన్పుట్ ఫంక్షన్ ఈ ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా మనం యూజర్ నుంచి డేటా అనేది తీసుకుంటాం. ఈ దానికి ఒక ప్రాంప్ట్ అనేది యూజర్ కి అడుగుతుంది. అప్పుడు ఈ ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే యూజర్ కి ఒక ప్రాంప్ట్ అనేది అడుగుతుంది. ఈ ప్రాంప్ట్ అనేది అక్కడ ఎంటర్ యువర్ ఏజ్, ఇలా మనం ఏమిస్తే అది ఎంటర్ యువర్ ఏజ్ కానీ ఎంటర్ యువర్ నేమ్ కానీ ఇలా ప్రాంప్ట్ అనేది ఇస్తుంది. అక్కడ ఏదైతే యూజర్ అనేది ఎంటర్ చేస్తాడో ఆ యూజర్ అనేది అక్కడ ఎంటర్ చేసింది అక్కడ ఇస్తుంది అనమాట. ఏజ్ 13 యూజ్ చేసి 13 యువర్ ఏజ్ ఈస్ 13 అని అంటారు అనమాట. యువర్ నేమ్ ఈస్ రాజ్ అని ఇలా అంటారు. ఇక్కడ చూడండి డెఫినేషన్, టు రిసీవ్ డేటా ఫ్రమ్ యూజర్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు మనము యూజర్ నుంచి డేటా రిసీవ్ చేయాలి అన్నప్పుడు మనం అనేది ఇన్పుట్ ఫంక్షన్ ని వాడతాం అనమాట. పైథాన్ ప్రొవైడ్స్ ఇన్పుట్ ఫంక్షన్. అయితే ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందని అంటే ఫస్ట్ this input function displays the prompt asking user to enter some data. ఇప్పుడు చెప్పాను కదా ఒక ప్రాంప్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఎంటర్ సమ్ డేటా అని. తర్వాత వాట్ ఎవర్ ద యూజర్ టైప్స్ ఈ స్టోర్ హ్యాజ్ ఎ స్ట్రింగ్ బై డిఫాల్ట్. ఇప్పుడు ఇక్కడ ఏజ్ అనేది 13 కానీ లేకుంటే రాజ్ కానీ ఇలా ఏదైతే యూజర్ అనేది టైప్ చేసి పెడతాడో అది అనేది ఇది ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ వల్ల స్టోర్ అనేది స్ట్రింగ్ డేటా టైప్ లోనే స్టోర్ చేసుకుంది బై డిఫాల్ట్ లో. తర్వాత మనం అనేది ఈ ఇన్పుట్ లో ఏదైతే స్టోర్ అయ్యి ఉందో మనం ఇచ్చిన దాన్ని కన్వర్ట్ ఏదైతే ఇచ్చామో దానికి మనము అదర్ డేటా టైప్ కూడా కన్వర్ట్ చేసుకోవాలి. లైక్ ఇంటీజర్ కానీ, ఇప్పుడు 13 అయితే ఇంటీజర్స్ కానీ, ఫ్లోట్ కానీ, క్యారెక్టర్స్ కానీ, స్ట్రింగ్స్ మనకి ఏ దాంట్లో కావాలంటే ఆ దాంట్లో మనం అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది చూస్తే ఇప్పుడు ఇక్కడ నేమ్ అనేది అడిగామనుకోండి, నేము అప్పుడు మనం ఇన్పుట్ ఫంక్షన్ అనేది చెప్పాం కదా, ఇన్పుట్ ఫంక్షన్ ఇక్కడ ఏంటంటే ఎంటర్ యువర్ నేమ్. ఇప్పుడు ఇట్లా డబుల్ కోడ్ తోటి ఏం చేసినప్పుడు ఇంకోటి మనము ఏజ్ కూడా కావాలి కదా, కాబట్టి ఇన్పుట్ ఫంక్షన్
ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్. ఇలా మనం అన్నప్పుడు మనం ఇక్కడ ప్రింట్, మళ్ళీ మనం ఏమైతే ఎంటర్ చేసామో అన్నది మనం ప్రింట్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ ప్రింట్ నేమ్ అలా కూడా ఇవ్వచ్చు. లేదంటే మనం ఇప్పుడు ప్రింట్ హలో కామా అక్కడైతే నేమ్ ఏదైతే ఎంటర్ చేస్తామో అది అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏదైతే నేమ్ అనేది ఎంటర్ చేస్తామో ఆ నేమ్ అనేది హలో, మనం ఇప్పుడు రాజ్ అని చేస్తే రాజ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఏజ్ అనేది, ఇప్పుడు ప్రింట్ యువర్ ఏజ్ ఈజ్ అన్ని ఇట్లా కామతోటి పెట్టేసి ఇక్కడ ఏజ్ అనేది పెట్టినప్పుడు ఇక్కడ మనం ఏజ్ లో ఏదైతే ఎంటర్ చేసినామో ఆ డేటా అనేది ఇక్కడ వస్తుంది. మనం ఇప్పుడు గూగుల్ కోల్ యాప్ లో వెళ్ళి చూస్తే మనకి మనం ఏమన్నాం, నేమ్ అన్నాం, నేమ్ ఈక్వల్ టు డబుల్ కోట్ లో ఎంటర్ యువర్ నేమ్ ఇలా రాసాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఏజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎంటర్ యువర్ ఏజ్, ఇది ఏజ్ అనమాట. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి, మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది కావాలి. ప్రింట్ మనం ఏమన్నాము, హలో అన్నాం కదా, డబుల్ కోట్ లో హలో నేమ్, హలో డాట్ నేమ్ ఇది కదా. అండ్ నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఏజ్ కూడా కావాలి. ప్రింట్ ఏజ్ ఈస్ ఏజ్. ఇప్పుడు మనం రన్ చేస్తే ఇక చూడండి మనం ఏమి ఇచ్చాము ఇక్కడ, ఎంటర్ యువర్ నేమ్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏజ్ లో ఏమి ఇచ్చాము, ఎంటర్ యువర్ ఏజ్ అనేది కూడా ఇచ్చాం. అయితే ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ ఏజ్ అండ్ నేమ్. అయితే మనము ప్రింట్ ఏం చేయమన్నాము, హలో వచ్చి ప్లస్ నేమ్ లో ఏదైతే ఉందో మన నేమ్ లో ఏదైతే ఇచ్చామో అది రావాలన్నమాట. కానీ ఇక్కడ మనం ఏం చేసామని అంటే యూజర్ నుంచి ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేయలేదు. ఇప్పుడు మనం ఒకవేళ ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందని అంటే, ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనం ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడు, నేమ్ ఏమన్నారు, రాజ్, తర్వాతకి మనం ఏజ్ ఏమన్నారు, 20. ఇప్పుడు చూడండి హలో రాజ్ అండ్ యువర్ ఏజ్ ఇస్ 20 ఇలాగనేది మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఫస్ట్ లో మనం ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఏమొచ్చింది, హలో ఎంటర్ యువర్ నేమ్ అనేది వచ్చింది అండ్ హలో యువర్ ఏజ్ ఈజ్ ఎంటర్ యువర్ ఏజ్ అనేది వచ్చింది. కానీ మన ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, మన యూజర్ నుంచి డేటా అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని మనకు వచ్చి రాజ్ అని వచ్చింది, ఎంటర్ యువర్ ఏజ్ అని వచ్చి ఇలా 20 అని వచ్చి తర్వాత హలో రాజ్ యువర్ ఏజ్ ఇస్ 20. ఇది మనకి సింగిల్ వాల్యూ అసైన్మెంట్ అండ్ మల్టీ వాల్యూ అసైన్మెంట్ అండ్ గెట్టింగ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. ఇది వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.